నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్రైబల్ ఏరియాలపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో ఉన్న 7 గిరిజన నియోజకవర్గాల్లో పార్టీకి కొంత కేడర్ ఉండగా ఇక పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని నిర్ణయించారు. 2019 ఎన్నికల్లో ఆ 7 నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులే గెలిచారు. ఇప్పుడు అక్కడ వైసీపీ వ్యతిరేక గాలి వీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను పూర్తిగా గాలికి వదిలేయడమే. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అక్కడి స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ రాకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇక జిల్లాల విభజనతో అక్కడ ప్రజలు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు విసుగు చెందారు. 5 ఏళ్లలో కనీసం ఒక చిన్న అంబులెన్స్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందని ఆరోపిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో బలమైన నాయకత్వాన్ని పెంపొందించుకునే దిశగా జనసేన ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు కేడర్లో జోష్ పెంచే కార్యక్రమాలకు అధినేత పవన్ సిద్ధమవుతున్నారు. అభిమానుల్ని ఓటర్లుగా మార్చుకునే ప్రణాళికను పార్టీ చేస్తోంది. ప్రస్తుతం పాడేరు, పోలవరం నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. నేతలు నిత్యం గిరిజన తండాలు, గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. త్వరలో ట్రైబల్ ఏరియాల్లో టూర్కు రెడీ అవుతున్నారు పవన్.